సో వార్ 2 నుంచి జనాభయాలే సాంగ్ వచ్చింది, నా భయాలని నిజమైనవి. అండ్ ఎన్టీఆర్ గారు కాంతారా 3లో కూడా ఉండే ఛాన్స్ ఉందంట. ఇదే కాకుండా స్పిరిట్ మళ్ళీ పుష్ అయింది. రాజా సాబ్ పార్ట్ 2 ఫ్రాంచైజ్ ఏదో మాట్లాడుతున్నారు. అండ్ రవితేజ గారు మార్టిన్ డైరెక్టర్ తో సినిమా చేస్తారంట భయ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేస్తే స్టార్ట్ చేస్తాం వచ్చేసి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. న్యూయార్క్ లో లైవ్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. కొన్ని సెట్ ఫోటోస్ రిలీజ్ అవుతున్నాయి. నా లోపల ఉన్న స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న షార్ట్స్ అని కనబడుతున్నట్టు. ముఖ్యంగా క్రౌడ్ నుంచి ఎవరో ఒక ఫోటో తీశారు, అది మాత్రం అల్టిమేట్ ఉంది. ఒక స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గా ఇంతకంటే ఇంకేమి వద్దనే ఫీలింగ్ ఉంది. ఇలాంటి షార్ట్స్ సినిమాలో ఉండి సినిమా చాలా చాలా బాగుంటాయి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. మార్వెల్ ని కాపాడాలంటే డూమ్స్ డే వల్ల కూడా కాదు అనే ఫీలింగ్ వస్తుంది, ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ వస్తుంది కాబట్టి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ టోటల్ స్ట్రీట్ లెవెల్ సినిమా. దీనికి మల్టీవర్స్ అని క్యామియోస్ అని ఇట్లాంటి కథలు పడట్లేదు. మనకి హల్క్ అండ్ పనిషర్ ఉన్నా కానీ దాంట్లో చాలా తక్కువ టైం ఉంటుందట. సో ఎలా చూపిస్తారో చూడాలి. ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ డెఫినెట్లీ. చూసారా ఈ ఫోటోస్ ఎలా అనిపించిన కింద కామెంట్స్ లో చెప్పండి. సో రవితేజ గారు చాలా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి కిషోర్ తిరుమల గారితో సినిమా రెడీ అవుతుంది. అది సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. దాని తర్వాత ఇమ్మీడియట్ గా మన మార్టిన్ సినిమా డైరెక్టర్ ఏపీ అర్జున్ గారితో సినిమా ఉంటుందట. నాకు చాలా చాలా డౌట్ కొడుతుంది. మార్టిన్ 15 నిమిషాలు చూసినా కానీ చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అంత దారుణమైన సినిమా డైరెక్టర్ తో ఈయన ఎందుకు చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఒకటి ఉన్నా కానీ ఏమో నాకు ఎందుకు అనిపిస్తుంది మార్టిన్ సినిమా ధ్రువ్ సర్జా వల్లనే ఫ్లాప్ అయిందా అంటే లైక్ ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. కేడీ ద డెవిల్ అన్న కూడా వస్తుంది, అందులో కూడా అలానే ఉంది. ఎలా ఏమో తెలియదు కానీ డైరెక్టర్ దగ్గర ఉంటుందో లేదో తెలియదు. కానీ నాకు రవితేజ గారి మీద అయితే మాత్రం ఎలాంటి నమ్మకం లేదు భయ్యా. మాస్ జాతర వస్తుంది 27th నాడు. అసలు ఒక్కొక్క ప్రోమో చూస్తుంటే ఇంకా నాకు దారుణం అనిపించేస్తుంది. ఓలే ఓలే సాంగ్ వచ్చింది, రేపు సండే నన్ను మాట్లాడుతాం, దాని మీద గట్టి డిస్కషన్ పెట్టుకుందాం. అది ఎలానో ఉంది. అదే కాకుండా ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. కళ్యాణ్ శంకర్ గారు అదే మన మ్యాన్ సినిమా డైరెక్టర్లు ఉన్నారు కదా, ఆయనతో ఒక సూపర్ హీరో సినిమా అన్నారు. సో అది ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం మాస్ జాతర, నో హైప్, నో ఎక్సైట్మెంట్, నో హోప్ ఆల్సో ఫర్ మీ. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. మార్టిన్ డైరెక్టర్తో ఆట సినిమా ఏమో. అండ్ పూరి సేతుపతి మూవీ December 25th వద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారనమాట. షూటింగ్ జరుగుతుంది. అండ్ దిస్ హ్యాస్ టు బి ద కమ్బ్యాక్ ఫర్ పూరి గారు. ఇది కాకపోతే ఏమో ఇంకా తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఛాన్సులు వచ్చాయా లేదా, కంబ్యాక్ వస్తా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటే మాత్రం దిస్ హ్యాస్ టు బి ద కమ్బ్యాక్. ఇది కనుక పోయిందంటే పూరి గారు ఇంకా షెడ్కి వెళ్ళిపోవడం అనే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే సినిమాలో ఏ రకమైన కొత్తదనం ఏమీ ఉండట్లేదు, ఆయన తీసిందే తీస్తున్నారు. అండ్ విజయ్ సేతుపతి గారి ఫిలిమ్స్ కూడా మొన్న నాకు సార్ అండ్ మేడం పర్లేదు అనిపించినా కానీ ఏమో నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం వీళ్ళిద్దరు కంబ్యాక్ ఇవ్వాలని ఫీలింగ్ ఉంది. విజయ్ సేతుపతి సినిమా చాలా బాగా నచ్చింది మొన్న చాలా మందికి, సార్ అండ్ మేడం. ముఖ్యంగా తమిళ్లో వేరే లెవెల్ ఆడుతుంది, తెలుగులో నాకు అంత బాగా ఏం ఎక్కలేదు. సో ఏమో పూరి జగన్నాథ్ గారి కోసమే చూద్దాం అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. December 25th అంటే డెకాయిడ్ కూడా అదే రోజు వస్తుంది. ఎలా ఉంటుందో చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు? ద ప్యారడైజ్ ఫస్ట్ లుక్ రేపు వచ్చేస్తున్నట భయ్య. అంటే మనకి నాని గారి క్యారెక్టర్ పేరు చెప్తారంట, ఆయన తీరని చెప్తారంట. రెండు అనౌన్స్మెంట్లు ఇచ్చారు. ఒకటి పొద్దున 10:05 AM వస్తే, ఇంకోటి ఈవినింగ్ 5:05 PM వస్తుందంట. అంటే 10:05 AM కి పోస్టర్ రిలీజ్ చేసి 5:05 PM కి ఇంకో పోస్టర్ రిలీజ్ చేస్తారా, టీజర్ రిలీజ్ చేస్తారా ఇంకా తెలీదు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. షూటింగ్ కంటిన్యూ జరుగుతుంది. లుక్ రివీల్ చేస్తారంట. అంటే మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన లుక్ ఒరిజినల్ లుక్ కాదా, సినిమాలో ఏదైనా చేంజ్ వస్తుందా ఏదో తెలియదు. కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఈ సినిమాతో 200 crores కొడతారా నాని గారు అంటే మేబీ పాసిబుల్. ఎందుకంటే లైక్ ఈ సినిమాకున్న హైప్ ఆ రేంజ్లో ఉందన్నట్టు. అండ్ మోహన్ బాబు గారు, బాబు మోహన్ గారు, రమ్య కృష్ణ గారు ఉన్నారంట. హీరోయిన్గా మనకి కాయడు లోహర్ గారిని తీసుకున్నారు. సో షీఈస్ గోయింగ్ టు బి అ ప్రాస్టిట్యూట్ అంటున్నారు సినిమాలో ఆమె క్యారెక్టర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. శ్రీకాంత్ తోడలా ఈసారి ఏ రేంజ్ బ్లాస్ట్ చేస్తాడో అని చెప్పేసి వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు? అదే టైంకి వస్తుందా? ముఖ్యంగా అది కూడా మార్చ్లోనే వస్తుందా, మేకి పోస్ట్పోన్ అవుతుందా? ఎందుకంటే షూటింగ్ కొంచెం డిలే అవుతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. రేపు లుక్స్ రానియండి, వీడియో చేసేద్దాం. ఈ రిలీజ్ డేట్లు చూసుకుంటే మాత్రం మామూలు కన్ఫ్యూజన్ కావట్లేదు. September 5th నాడు మాత్రమే దగ్గర 6 మేజర్ ఫిల్మ్స్ వస్తున్నాయి. September 5th నాడు మీరాయి ఒకటి వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఘాటి ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. రష్మిక మందన్న గారి గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అదే రోజు వస్తుందని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇంకా అదే కాకుండా తమిళ నుంచి మనకి శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ మూవీ మదరాసి వస్తుంది. ఇదే కాకుండా మన విజయ్ ఆంటోనీ గారి పరాశక్తి సినిమా వస్తుంది అన్నట్టు. ఇవే 5 సినిమాలు అయిపోయినాయి. ఇది కాకుండా పెద్దరాడే పడుతుంది, దట్ ఈస్ ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఆ రోజే వస్తుంది. సో 6 ఫిల్మ్స్ ఆన్ 1 డే. అన్ని చూడాలంటే ఇబ్బంది అవుతుంది. నాకైతే మాత్రం ప్రస్తుతానికి గర్ల్ ఫ్రెండ్ పోస్ట్పోన్ అయితే అనిపిస్తుంది. ఘాటి అనౌన్స్ చేసేసారు. సో మీరాయి, ఘాటి వస్తుంది, మద్రాసి ఆబ్వియస్లీ వస్తుంది. 3 సినిమాలేని. పరాశక్తి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. కాకపోతే విజయ్ ఆంటోనీ గారి సినిమాలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ టైంలో వస్తుందని ఫీలింగ్ ఉంది. సో నాకైతే మాత్రం మెయిన్ ప్రిఫరెన్స్ ప్రస్తుతానికి మీరాయి, మద్రాసి, ఘాటి ట్రైలర్ అంత బాగా నచ్చలేదు నాకు. బట్ తర్వాత ఘాటి,
తర్వాత కంజూరింగ్ లాస్ట్ రైట్స్, తర్వాత గర్ల్ ఫ్రెండ్ వస్తే గర్ల్ ఫ్రెండ్, తర్వాత పరాశక్తి అనుకుంటున్నా. మేబీ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ చూసిన తర్వాత కంజూరింగ్ చూస్తానేమో తెలియదు. కంజూరింగ్ కూడా సూపర్ ఉంటుంది అని అనట్లేదు, బట్ స్టిల్ కంజూరింగ్ లాస్ట్ సినిమా అంటున్నారు. సో అది సిచ్యువేషన్ అన్నట్టు. ఇన్ని సినిమాలు ఎందుకురా ఒకటేసారి రిలీజ్ చేయడం అనే ఫీలింగ్ ఉంది. మీకు అనిపిస్తుందా ఒకటేసారి చూడడం? థియేటర్కి జనాలు రావట్లేదు అంటారు. ఇన్ని సినిమాలు ఒకటేసారి థియేటర్లో రిలీజ్ చేస్తే ఒకటే రోజు నాడు వాళ్ళు ఎన్ని సినిమాలు చూస్తారు ఆడియన్స్? అది కూడా ఆలోచించాలి కదా. ఏమో మీ ఓటీటీ మీ కథలు ఏవే ఉన్నాయి కానీ మరీ కంజెస్టెడ్ అయిపోయింది. మీ థాట్స్ ఏంటి? ఏ సినిమాకి వెళ్తున్నారు చెప్పాను కింద కామెంట్స్లో చెప్పండి. అమ్మ బాబాయ్ ఫైనల్గా G2 అనౌన్స్మెంట్ వచ్చేసింది భయ్యా. రిలీజ్ డేట్ ఇచ్చేసారు May 1, 2026 అంట. ఆహా గూఢాచారి 2 May 2026 అంటే ఆగస్ట్లో ఎప్పుడు వచ్చింది భయ్యా, 2018 అనుకుంటా. అప్పటికి ఇప్పటికీ 8 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అవబోతుంది. చెప్తున్నా కదా, దీని మీద హైప్ ఎక్సైట్మెంట్ పెంచుకోవాలనుకున్నా కానీ వీళ్ళు ఎలాంటి ప్రొమోలు ఎలాంటి మెటీరియల్ ఏం రిలీజ్ చేయకుండా ఇంత డిలే అవ్వడం వల్ల కానీరా బాబు లాస్ట్కి ఎట్లా పెట్టి వస్తుందని ఫీలింగ్ ఉంది తప్ప, వీళ్ళు ప్రోమోస్ టీజర్లు ట్రైలర్లు రిలీజ్ చేస్తే హైప్ జయ్యం లేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా బాగుంది అంటే మాత్రం 150 crores ఈజీ కొడతారు. ఆ రేంజ్ హైప్ ఉంటుంది. ముఖ్యంగా అడవిశేష్ డెకాయిడ్ కనుక ఆడిందంటే గట్టిగా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. డెకాయిడ్ 25th December వస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ బోత్ మూవీస్. ఎందుకంటే మృణాల్ ఠాకర్, అడవిశేష్ ఏదో యాక్సిడెంట్ అయిందంట, లైక్ అది కొంచెం షూట్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందేమో తెలియదు మనకి, ఇంకా దాని గురించి అంత ఐడియా రాలేదు నాకు. అదే కాకుండా గూఢాచారి 2, వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మి చాలా కంట్రీస్లో చేశారు. రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ May 1, 2026 అంట. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్ ఇంకా 1 week మిగిలిందంట. ఆయన పార్ట్ మాత్రమే. ఆయన కాకుండా మిగతా షూట్ ఇంకో 25 daysలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంట. కాకపోతే ప్రస్తుతానికి షూటింగ్ దగ్గర వాళ్ళ యూనియన్ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి స్ట్రైకులు జరుగుతున్నాయి. సో దానివల్ల ఎలాంటి ఇష్యూస్ లేవంటున్నారు. ఏమో తెలియదు మనకి. అయిపోయిన తర్వాత టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటారంట. ఈ సినిమా ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా అయినా సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఏమో నాకు ఈ సినిమా మీద ఎలాంటి నమ్మకం లేదు. హరిహర వీరమల్లు వాయే అండ్ ఆల్సో ఓజీ మీద వేరే లెవెల్ హైప్ ఉంది. మొన్న వచ్చిన ఫైర్ స్టార్మ్ సాంగ్ వేరే లెవెల్, అదొక్కటే బతికిస్తా అనే ఫీలింగ్ ఉంది. ఉస్తాద్ మీద నాకు ఎట్లా పెట్టి నమ్మకం లేదు. బాగుంటే హ్యాపీ బాగుండాలి. చూద్దాం, లెట్స్ హోప్. మీ థాట్స్ ఏంటి? ఈ సినిమా మీద ఉందా ఎక్సైట్మెంట్ కింద కామెంట్స్ చెప్పండి. సో వార్ 2 నుంచి జనాబే అలీ, సలాం అనాలి, కలాబా, తమిళ్లో కలాబా అనుకుంటా సాంగ్ వచ్చింది. భయాలన్నీ నిజమైనవి అని చెప్తా. అంటే నాకు వార్లో జే శివశంకర్ అంత బాగా నచ్చలేదన్నమాట. ఎందుకంటే అంత గొప్ప డాన్సర్స్, ముఖ్యంగా హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సూపర్ ఎనర్జీ సాంగ్ ఉండాలని అనుకున్నా. వాళ్ళు ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఓకే అనిపించింది, పర్లేదురా. కాకపోతే వీళ్ళ కేపబిలిటీకి తగ్గట్టుగా ఉండే సాంగ్ కాదని ఫీలింగ్ వచ్చి నాకు అప్పుడే. అట్లాంటిది ఎన్టీఆర్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఆఫ్టర్ నాటు ముఖ్యంగా వార్ 2 మీద నాకు కొద్ది గొప్ప హైప్ ఉందంటే మాత్రం ఈ సాంగ్ మీదనే. అసలు ఈ సాంగ్ ఎట్లా ఉందా అంటే మాత్రం నాకు జే శివశంకర్ బెటర్ అనిపించింది. దట్ ఈస్ అమ్మో అది రాడన్నట్టే నాకైతే మాత్రం. ఎందుకంటే నాకు జే శివశంకరే యావరేజ్ అనిపించింది. ఈ సాంగ్ అంటే మీరు అంటారు అబ్బో స్టోరీలో కూర్చోవాలి బ్రో, అది భయ్యా వాళ్ళకి తెలుసు భయ్యా ఈ సినిమాలో స్టోరీలో ఏమున్నా లేకున్నా ఈ సాంగ్ వాళ్ళకి కావాలనే పెట్టారు. ముఖ్యంగా ప్రమోషన్ కోసము, ఫ్యాన్స్ కోసమే పెట్టారు. లైక్ అది నాకు అంత బాగా ఎక్కట్లేదు. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే హిందీ వాళ్ళకి ఇట్లాంటి డాన్స్ నెంబర్లు తీయడం కష్టం. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలి తప్ప ఆ రేంజ్ సాంగ్స్ ఎప్పుడూ రిలీజ్ చేయలేదనే ఫీలింగ్ అనమాట. బన్సాలి మనకి మల్హారి ఇచ్చిండు అండ్ ఆల్సో మనకి కలిబలి ఇచ్చిండు, అట్లాంటి సాంగ్స్ రావట్లేదు. బ్యాంగ్ లో కూడా చాలా చాలా మంచి సాంగ్స్ ఉంటాయి, సూపర్ డాన్స్ ఉంటుంది హృతిక్ రోషన్ది. వీళ్ళైతే ఇవ్వలేకపోతున్నారనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఇవంతా పక్క పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పాట ఫ్లాప్ అయిన ఫీలింగ్ నాకైతే మాత్రం. ముఖ్యంగా వార్ 2 నుంచి కూలీలో చాలా సాంగ్స్ రిలీజ్ అయినాయి. 2 సాంగ్స్ పేలవతలు బారదొబ్బినాయి, మోనికా అండ్ పవర్ హౌస్. అట్లాంటి సాంగ్ ఒకటి కూడా పర్లేదు వార్ 2కి. అదొకటి మైనస్ అని చెప్తా. అట్లా అనుకున్నా కానీ వార్ 2 మీద చాలా ఎక్కువ హైప్ ఉంటుంది. సో ఇట్లా చూపిస్తారు చూడాలి. అండ్ టికెట్ బుకింగ్స్ సండే నుంచి ఓపెన్ అయితే అంట. 3 AM షోస్ స్టార్ట్ అయితే అంటున్నారు. ఉంటే బిఫోర్ నైట్ ప్రీమియర్స్ కూడా ఉండొచ్చు, లేదా 3 AM నుంచి వార్ 2కి ప్రీమియర్ స్టార్ట్ అయితే అంట. కూలీకి 5 AM నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో చూడాలి, సండే నాడు ఓపెన్ అయితే అంట. కూర్చొని చేసేద్దాం, మన లైవ్ ఉంటుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. ప్రస్తుతానికి అయితే మాత్రం నాకు వార్ 2 మీద ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే లేదు. ట్రైలర్ వాస్ గుడ్ కంపేర్ టు టీజర్ కంటే ట్రైలర్ చాలా బాగుంది. మీతో అంతా ఓకే, నాకు సాంగ్ అంతా మంచిగా అనిపించలేదు. థియేటర్లో చూసేయాలంటే మీతో సాంగ్. మీ థాట్స్ ఏంటి దీని మీద కామెంట్స్ లో చెప్పండి. తిడతారా తిట్టేయండి, నా థాట్స్ చెప్పేస్తున్నా. సో కాంతారా చాప్టర్ 1 అదే కాంతారా ప్రీక్వెల్ ఈస్ కమింగ్ ఆన్ October 2. చాలా హైప్ క్రియేట్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి 1000 crore మూవీ అని నాకు గట్టిగా అనిపిస్తుంది. దీని తర్వాత కాంతారా 3 కూడా ఉందంట. అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ గారిని తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అది ఏ క్యారెక్టర్ మనకి తెలియదు. ముఖ్యంగా కాంతారా 1 లో ఏం చెప్తారో కూడా తెలియదు మనకి. అట్లాంటప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఎన్టీఆర్ గారు ఇన్ కాంతారా 3 అంటే ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. ఎస్పెషల్లీ రిషబ్ శెట్టి ఈస్ డైరెక్టింగ్ ఇట్. మనం జస్ట్ కాంతారా మాత్రమే చూడలేదు, కిరిక్పాటి అనే చేశారు. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్. సో కాంతారా 2 ఎలా ఉండదో చూడాలి. దాని తర్వాత కాంతారా 3 లో ఎన్టీఆర్ గారు అంటే మనకి కన్నప్పాలు ప్రభాస్ లాగా కాకుండా ఒక మంచి రోల్, మంచి టైమ్, మంచి సీన్స్ పెడితే అంతకంటే ఇంకేమవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ ఇన్ కాంతారా 3 అంటే? ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ టు సీ దాట్.
సో ప్రభాస్ గారి టాపిక్స్ కిందకి వస్తే ప్రభాస్ హను షూటింగ్ జరుగుతుంది. కొన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ చేస్తున్నారట. చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమా షూట్ 50% మాత్రమే కంప్లీట్ అయింది. సో అక్టోబర్ వరకు వీళ్ళు కంప్లీట్ చేసుకుని స్పిరిట్కి వెళ్ళిపోవాలి. అది అయ్యే పరిస్థితి కాదు భయ్య. స్పిరిట్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆగస్ట్ 15 నాడు ఎలాంటి అప్డేట్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 15కి ఆ టైంకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నా కానీ అదైతే లేదో కొంచెం డౌటే ఉంది. ఎందుకంటే 50% మాత్రమే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఆ టైం వరకు వస్తే 15th ఆగస్ట్కి వస్తుంది, లేదా జస్ట్ మేబీ నాకు ఎందుకు అనిపిస్తుంది 2027 రిపబ్లిక్ డే అంటే లైక్ January 26 అనుకుంటాను. నాకు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే లైక్ ఒక ఆస్పిషియస్ డే ఉండాలని చెప్పేసి చేస్తున్నారేమో అనుకుంటాను నేను. సో లెట్స్ సీ ఫర్ దట్. నాకైతే మాత్రం ఓకే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రభాస్ హను మూవీ చాలా సైలెంట్ గా వస్తుంది, అందరూ స్పిరిట్ మీద పడుతున్నారు. ఈ సినిమా ఒకవేళ గనక క్లిక్ అయితే హను రాఘోపుడి గనక ఆయన తీయాలనుకున్నట్టుగా తీస్తే గనక స్పిరిట్ కాదు దాని అమ్మ మూడుని కూడా దాటేసే సినిమా అంటున్నారు. ఏమో నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం కొన్ని డౌట్లు ఉన్నాయి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్ మూవీ. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అదే కాకుండా రాజా సాబ్ అమ్మ బాబాయ్ రోజుకి కొత్త డ్రామా వస్తుంది ఈ సినిమా మీద. అంటే సినిమా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మాత్రం వాళ్ళు అక్టోబర్ వరకు షూట్ అండ్ VFX వర్క్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారట. December 5th రావడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదంట వాళ్ళకి. కాకపోతే మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్స్ సంక్రాంతి అడ్వాంటేజ్ వల్ల January 9th కూడా కన్సిడర్ చేస్తున్నారట. ఇదికి హిందీ వాళ్ళేమో లేదు మీరు December 9th రండి, ఈ ఇయర్ లో పెద్ద సినిమాలు ఏం లేవు, సో ప్రభాస్ గారి మూవీకి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని వాళ్ళు అంటున్నారట. దురంధర్ సినిమా ఉంది కదా అంటే దురంధర్ కూడా వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారంట. సో వాళ్ళు ఈ 2 డేట్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. నాకెందుకో వీళ్ళు January 9th పుష్ అవ్వడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ డేట్ 2006 అనుకుంటా యోగి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ప్రభాస్ ఎప్పుడు సంక్రాంతికి రాలేదు. అండ్ టెక్నికల్లీ పెద్ద సినిమా ఇది, అడ్వాంటేజెస్ ఉంటారని వాళ్ళు కూడా అనుకుంటా. ఇవన్నీ పక్క పెట్టినా కానీ రాజాసాబ్ Part 2 అంట, ఫ్రాంచైజ్ అంట, వేరే యూనివర్స్ అంట. ఎందుకు మీకు అర్థం కాదా? నాకు అర్థం కాదు. ఎందుకు ఈ సినిమా ఆడాలి? ఫస్ట్ ముఖ్యంగా అయితే ఈ సినిమా అయితే ఆడాలి. నాకు టీజర్ అయితే మాత్రం అమ్మ బాబోయ్ నిజంగా గ్రౌండ్ బ్రేకింగ్ సినిమా అన్నట్టు ఏ రకంగా అనిపించలేదు భయ్యా. కామెడీ వర్కౌట్ కావాలి, క్యారెక్టర్స్ వర్కౌట్ కావాలి, లైక్ ఇవన్నీ చాలా బాగా ఆడాలి. ముఖ్యంగా నాకు తెలిసి వీళ్ళు బుల్బులే టైప్ వెళ్తారని అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ పార్ట్ ఒక స్టోరీ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఇంకో స్టోరీ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఆల్రెడీ బుల్బులే చూసేసాం కదా, ఇదెందుకు చేయడం అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం ప్రస్తుతానికి. ఏమో నాకైతే మాత్రం రాజాసాబ్ నుంచి ఏదిన్నా కానీ ఎందుకురా అనే ఫీలింగ్ వస్తుంది అంతే. బట్ లెట్స్ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. బట్ నమ్మకం అయితే లేదు నాకు. మీ థాట్స్ ఏంటి అసలు రాజాసాబ్ మీద? ఫ్రాంచైజ్ అంట, January రిలీజ్ అంట, కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ స్పిరిట్ గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం స్పిరిట్ ఖచ్చితంగా పుష్ అవుతుంది. షూటింగ్ ఇప్పట్లో జరగదు. వాళ్ళు అనేది ఏంటంటే డిసెంబర్లో అయినా ఎర్లీ January 2026లో అయినా షూటింగ్ స్టార్ట్ అయిపోయి January మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2027లో సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 2027 రిలీజ్ ఎట్లా పెట్టి అవుతుంది అది గ్యారంటీగా. కాకపోతే 2027లో ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. అట్లా అనుకున్నా కానీ 2026లో వాళ్ళు ఫైనైట్ అమౌంట్ ఆఫ్ డేస్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ అన్ని చేసి 2027లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో కాదో మనకి ఫౌజీ అండ్ ఆల్సో రాజాసాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమాలు కంప్లీట్ అయితే ఆ సినిమా మీద గ్రీన్ సిగ్నల్ పడుతుంది అనమాట. అది పరిస్థితి అన్నట్టు. అంటే సందీప్ వంగానే చెప్పాడు కాబోయ్యా September end అని చెప్పేసి అన్నారు. ఆయన స్టార్ట్ అవుతుంది. కాకపోతే ప్రభాస్ గారు రావడానికి టైం పడుతుంది. ప్రభాస్ గారు October end అట్లా వస్తారన్నారు. ఏమో ప్రస్తుతానికి అది కూడా కష్టమే అంటున్నారు. ఏమో తెలియదు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ మూవీ. కాకపోతే దాని టైం పడుతుందని అర్థమవుతుంది. సందీప్ రెడ్డి వంగ గారు ఫ్రస్ట్రేషన్ లో వేరే సినిమా చేయొచ్చా అంటే మాత్రం ఆయన కూడా ఇరుక్కపోయారనమాట. ఇదికి మనకి రణబీర్ కపూర్ ఫ్రీగా లేడు, ఇదికి ప్రభాస్ కూడా ఫ్రీగా లేడు. బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, ఇంకా టైం దొరుకుతుంటే మాత్రం స్క్రిప్ట్ని ఇంకా బాగా చేయండి, షార్పింగ్ చేయండి, ఇంకా మంచి సీన్లు రాయండి, బెటర్ చేసే ఆప్షన్ ఉంటే మాత్రం ఇంకా చేసేయండి అనే ఫీలింగ్ ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా ఇండియన్ దునియా సినిమా భయ్య, అది మాత్రం పక్క. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మీ థాట్స్ ఏంటి అసలు? స్పిరిట్ మళ్ళీ పుష్ అవుతుందట, ఏమో మనకి రాజాసాబ్ అని చెప్పేసి ఒక గండం వచ్చి నెత్తి మీద పడ్డది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ వీకెండ్. ఇంకా సండే నాడు ఇంకా చాలా విషయాలు జరగబోతున్నాయి. వార్ 2 గురించి, కూలీ గురించి ఇంకెక్కువ మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ వీక్ మొత్తం వార్ టూ కూలీ మేనియాలో కూర్చుందాం. మామూలుగా ఉండదు. మన ఛానల్ ఇంకా చాలా కాంటెంట్ రాబోతుంది. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.